రాజాసాబ్ సినిమా చూసాను భయ్య. లిటరల్లీ సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. నిజంగా చాలా బాగుంది. టూ గుడ్ ఉంది. అసలు సెకండ్ హాఫ్‌లోని హారర్ గాని, హారర్‌లో కూడా సైకలాజికల్ థ్రిల్లర్‌ని యాడ్ చేశారనమాట. అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎళ్తుంది. అసలు మనం కొన్ని సీన్‌లు అయితే ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేమనమాట. నిజంగా, నిజంగా చాలా బాగుంది. అసలు సంక్రాంతి పండగ ముందే పండగొచ్చేసింది ఈ సినిమాతో. ఇది అసలైన సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అనుకోవచ్చు. మనం చూడొచ్చు, పిల్లలు చూడొచ్చు, పెద్దోళ్ళు చూడొచ్చు. అందరికి సెట్ అయ్యే ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇది. ఎన్ని ఇయర్స్ అయిపోయిందో ప్రభాస్‌ని ఇలా చూసి. నిజంగా ప్రభాస్ కామెడీ ఇరగ్గొట్టేసాడు చెప్పాలంటేనే. అదే కాకుండా ఆ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ ఉంటాయి చూడండి. ఆ ఇమాజినేషన్, ఆ ఇల్యూషన్ ఉంటది చూడండి. ఆ కన్‌ఫ్యూజన్‌ని, ఆ ఎమోషన్‌ని నిజంగా మామూలుగానే ప్రభాస్ ఇరగ్గొట్టేస్తాడు. మనకు తెలుసు. అలాంటిది ఇంత మంచి సీన్‌లో ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో యాక్ట్ చేసాడనమాట. మీరు గాని చూస్తే నిజంగా చాలా బావుంటది. స్పెషల్ ఒక సీన్ ఉంటది. ఆల్రెడీ చాలామంది చెప్తున్నారు హాస్పిటల్ సీన్ అక్కడ ప్రభాస్ యాక్టింగ్ ఉన్నది. నెక్స్ట్ లెవెల్‌లో ఉంది యాక్టింగ్ అక్కడ. నిజంగా కామెడీ కూడా చాలా బాగా వర్క్ అయింది. నిజంగా అంతమంది యాక్టర్స్ ఉన్నారు. ప్లస్ కొన్ని కొన్ని చిన్న చిన్నవి వచ్చాయి గానీ, మిగతా కామెడీ మాత్రం ప్రభాస్ కామెడీ చాలా వర్క్ అయింది. నిజంగా చాలా బాగుంది కామెడీ కూడాని. స్టోరీ విషయానికొస్తే నిజంగా స్టోరీ ఇలా రాస్తారని ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేసుండరు. నిజంగా ద ఈవెంట్స్‌లో కూడా చాలా సార్లు చెప్పారు. అసలు మీరు క్లైమాక్స్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయరు. చాలా బావుంటదని. నిజంగా చాలా బావుంది. అసలు సెకండ్ హాఫ్ ఎలా అంటే ఇమాజినేషను, బాడీలో సైన్స్ ప్లస్ పురాణాలు మొత్తం హిస్టారికల్‌గా అన్నీ వాడేసారనమాట. మొత్తం అన్ని జోనర్స్ ఒక్క జోనర్ కాదు ఇది. మొత్తం మల్టీ జోనర్ మూవీ అన్నమాట. ఇంకా డైరెక్షన్ గురించి వచ్చేస్తే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు బాబాయ్ మారుతి దగ్గర నుంచి ఇది. నిజంగా ఇరక్కొట్టేసాడు. స్టోరీతో ఆడుకున్నాడు. అసలు అందులో స్టోరీతో ఆడుకుంటాడు. బయట మన మైండ్స్‌తో ఆడుకుంటాడనమాట. టూ గుడ్ ఉంది స్టోరీ. ఎంత బాగా రాస్తాడనుకోలేదు. డైరెక్షన్ కూడా అద్దిరిపోయింది. ఇంకేం చెప్తాం ఎళ్ళిపోదాం అంతే సినిమాకి. ఇప్పటిదాకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకున్నాం కదా! ఇప్పుడు ఫస్ట్ హాఫ్‌కొస్తే కొంచెం స్లోగా అనిపిస్తది. ఎందుకంటే క్యారెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. మనం మనం ఎలా చూసాం మామూలుగా ప్రభాస్‌ని మాస్ సినిమాల్లోని 'సలార్', ఒక 'కల్కి' ఈ టైప్ ఆఫ్ మాస్ సినిమాల్లో చూడడంతో కొంచెం స్లోగా అనిపిస్తది. కానీ ఇక్కడేంటంటే ఒకప్పుడు 'డార్లింగ్' ఆ టైం పీరియడ్‌లో ఆహ్, ఆ జోనర్‌కి సంబంధించిన ఆ ప్రభాస్ ఉన్నాడు చూడండి. ఆడు మళ్ళీ వచ్చాడనమాట. ఓకే. ఇప్పుడు మనం మ్యూజిక్ గురించి వచ్చేస్తే నిజంగా కొన్ని సీన్స్‌లో తమన్ కొట్టాడు భయ్య అద్దిరిపోయింది అసలు కొన్ని సీన్స్‌లోని. కానీ ఏదో కొన్ని కొన్ని ఉన్నాయి చూడండి అక్కడేంటంటే ఇక్కడ ఇది చాలు గదా! అంతెందుకు అనిపించిందనమాట. చాలా గట్టిగా కొట్టేసాడు లౌడ్ లౌడ్ మ్యూజిక్‌తోని. కానీ మిగతా చోట్లయితే మాత్రం అద్దరు కొట్టేసాడు. ప్రభాస్‌కి నిజంగా ఒక రేంజ్ బీజీఎమ్స్ పడ్డాయనమాట. సాంగ్స్ విషయానికొచ్చేస్తే సాంగ్స్ అయితే బాగున్నాయి. కానీ ఆ మధ్యలో ఎందుకొచ్చాయంటే ఫ్లోని మిస్ మిస్ చేస్తున్నట్టు మధ్య మధ్యలో ఇక్కడెందుకు సాంగ్ అన్నట్టొచ్చినియి. కానీ సాంగ్స్ అయితే బాగున్నాయి. అసల ఇన్నున్నైట్ సాంగ్స్ అనిపించింది గూడా. యాక్టింగ్ విషయానికొచ్చేస్తే 'ప్రభాస్' గురించి ఆల్రెడీ చెప్పేసాను. ఎర్రగొట్టేసాడు. హీరోయిన్స్ కూడా టూ గుడ్ చేశారు. ఇద్దరు హీరోయిన్‌లకి ఎక్కువ లీడ్ ఉంది. ఒక హీరోయిన్ అంతలా లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్రభాస్ గారి బామ్మ గారు కూడా యాక్టింగ్ చేశారు. ఆవిడ పేరు తెలీదు. నిజంగా చాలా చేశారు. అండ్ సంజయ్ దత్ గారు కూడా యాక్టింగ్ చాలా బావుంది. మిగతా అదర్ కమెడియన్స్ కూడా చాలా సెట్ అయింది వాళ్ళకి కూడా రోల్ కట్ట చాలా బావుంది. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందో చెప్పాలంటే అద్దిరిపోయింది భయ్య. మెయిన్‌లీ ఆ సెకండ్ హాఫ్ గురించి నువ్వు థియేటర్‌కెళ్ళిపోవచ్చు. అండ్ లాస్ట్‌లో చిన్న చిన్న మైనస్‌లున్నా సరే మూవీ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ లాస్ట్‌లోని పార్ట్ 2కి లీడ్ ఇచ్చారనమాట. లీడ్ ఇచ్చే పాయింట్ కూడా చాలా బాగుంది. అంటే ఏదో సినిమా ఆగిపోయిందేంటి, అప్పుడే ఆగిపోయిందేంటి, అదేంటి ఈ పాయింట్ దగ్గర ఆగిపోయిందేంటి అనిపిస్తది. కానీ కరెక్ట్‌గా అక్కడే ఆపారు. నిజంగా అదే కరెక్ట్. పార్ట్ 2 టైటిల్ కూడా రివీల్ చేసేసారు. పార్ట్ 2 టైటిల్ ఏంటంటే 'రాజాసాబ్ సర్కస్ 1935' అనమాట. వెయిట్ చేద్దాం దాని గురించి కూడాని. ఇది గైస్ ఓవరాల్ రివ్యూ. పండగకైతే మీరు పక్కా ఫ్యామిలీతో వెళ్ళిపోవచ్చు. బాగా ఎంజాయ్ చేయొచ్చు కూడాని. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా చాలా రివ్యూస్ పెడతాను. ఇలాంటి మంచి కంటెంట్ తీసుకొస్తాను. సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొన్ని రివ్యూతో కలుద్దాం.